అందరికీ నమస్తే. పెసర్లతో ఇడ్లీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా స్మూత్గా కూడా వస్తాయండి. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముందుగా 2 గ్లాసుల పెసర్లు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెసర్లు మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టుకోండి. తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోండి. 2 గ్లాసుల పెసర్లకి 1 గ్లాస్ పప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఇవి ఒక 6-7 గంటలైనా చక్కగా నానాలి. ఈ విధంగా నానిన తర్వాత మళ్ళొక్కసారి వీటిని కడగండి. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని పెసర్లను కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోండి. ఎక్కువగా వాటర్ వేస్తే పిండి లూజ్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేస్తూ మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో మినప్పప్పు వేసి కూడా మిక్సీ పట్టుకోండి. మినప్పప్పు మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఈ విధంగా పట్టుకున్న తర్వాత పెసరపిండిలో ఈ మినప్పప్పు మిశ్రమాన్ని వేసి ఈ 2 చక్కగా కలిసేంత వరకు కలుపుకోండి. స్పూన్తో కంటే చేయితోటి చక్కగా కలుపుకొస్తుందండి. చేయితోటి ఈ 2 కలిసేంత వరకు కలపండి. కలిపి మూత పెట్టేసి పక్కన ఉంచేయండి. ఎక్కువ టైం లేదు అనుకుంటే ఒక 3 గంటల సేపైనా పిండి నానితే సరిపోతుంది. నేను నైట్ అంతా పులియ పెట్టానండి. ఈ విధంగా పులిసిన పిండిలో మీకు కావలసినంత పిండిని తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇడ్లీ ప్లేట్స్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని ఇడ్లీ కింద పెట్టేసుకోవడమే. మనం ఇందులో ఎలాంటి వంట సోడా కూడా వేయలేదండి. వేయకున్నా కానీ చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయని తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసి స్టీమ్ చేసుకోండి. తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఈ ఇడ్లీని ఉడికిస్తే సరిపోతుంది. ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్ నుండి వెంటనే కాకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత తీయండి. ప్లేట్కి పిండి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి. ఈ ఇడ్లీని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.